వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో కేక్ అండి. మరి ఈ మ్యాంగో కేక్ని ఇక్కడ నేను వితౌట్ ఎగ్ అండ్ వితౌట్ ఓవెన్తో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నాను. అండ్ ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఎమ్మీగా ఉండే మ్యాంగో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ కేక్ టిన్కి సరిపడా తీసుకున్నాను. ఒకవేళ మీ కేక్ టిన్ చిన్నగా ఉంటే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి కాస్త తగ్గించి తీసుకోండి. ముందుగా కేక్ టిన్కి ఆయిల్ అంతా అప్లై చేసుకొని గ్రీజ్ చేసుకోవాలి. తర్వాత మైదా పిండి తీసుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది బౌల్కి అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇలా డస్టింగ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 కప్పు పౌడర్ షుగర్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 కప్పు కుకింగ్ ఆయిల్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్తో బీట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసింది చూడండి. ఇంతవరకు మనం బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కప్పుతో నేను 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఒక స్ట్రైనర్ ఉంచుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. అదేవిధంగా 1 పించ్ సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నామనుకోండి కేక్ అనేది బాగా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు వరకు మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. మామిడి పండుని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసామనుకుని ఈ విధంగా ప్యూరీ తయారవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 to 3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ కేక్కి. ఇప్పుడు ఈ పిండిని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకున్నామనుకోండి ఎయిర్ బబుల్స్ అనేటివి లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. బేక్ చేసుకోవడానికి మనం కేక్ని ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 10 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ని 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి కేక్ టిన్ని ఇందులో ఉంచుకోవాలి. ఇలా కేక్ టిన్ ఉంచుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసుకొని 50 to 60 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఈ కేక్ని మనం బేక్ చేసుకోవాలి. ఈ కేక్ తయారీ కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ కేక్ తయారయ్యేలోపు మనం కేక్ డెకరేషన్కి ప్యూరీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక కప్పు మ్యాంగో ప్యూరీని తీసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 కప్పు వాటర్ని తీసుకోవాలి, నార్మల్ వాటరు. అండ్ ఒక 2 స్పూన్ల షుగర్ పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూను కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద ఉంచుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది. మనం స్టవ్ మీద పెట్టుకున్నాక కలుపుకున్నాం అనుకోండి ఉండలు కడుతుంది. చూడండి, కాసేపటికి కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చిన వరకు చల్లారనివ్వాలి. 55 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది తయారైపోయింది. చూడండి, మీకు ఒకసారి టూత్ పిక్తో గుజ్జి చూపిస్తున్నాను. కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనిద్దాము. చుట్టూ నైఫ్తో ఈ విధంగా అనుకున్నామనుకోండి కేక్ అనేది ఈజీగా వస్తుంది. ఈ విధంగా స్క్రాప్ చేసుకోండి నైఫ్తో. ఒక 5 మినిట్స్కి కేక్ అనేది చల్లారింది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కాస్త వేడిగా ఉందండి, అందుకే నేను క్లాత్తో పట్టుకున్నాను. ఈ విధంగా అన్నామనుకోండి కేక్ అనేది నీట్గా వచ్చేసింది. చూడండి, కేక్ టిన్కి అంటుకోకుండా. అండ్ మన కేక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా కూడా వచ్చింది. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ప్రెస్ చేసి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్ అనేది. చాలా సాఫ్ట్గా వచ్చింది. దీన్ని ప్లేట్లోకి ఉంచుకుందాము. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కేక్ డెకరేషన్కి, ఆ ప్యూరీ అనేది చల్లారింది. చల్లారిన తర్వాత ఈ విధంగా కేక్ పైన అంతా వేసుకోవాలి. ఈ ప్యూరీని ఈ విధంగా వేసుకొని మిక్సీకి వచ్చింటుంది కదండి ఇలాంటి ఒక స్పాచులా, దాంతో నేను డెకరేషన్ చేస్తున్నాను. ఈ విధంగా అనుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అనుకున్నాం అనుకోండి కేక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఈ మ్యాంగో ప్యూరీ అనేది. నేను ఇలాంటి ఒక బౌల్ పెట్టుకుని దాని మీద పెట్టుకున్నాను. అంటే ఈజీగా ఉంటుంది కదా కేక్ డెకరేషన్ చేసుకోవడానికి. అండ్ మన ప్లేట్ని తిప్పుకోవడానికి కూడా
అందుకనేసి అలాంటి బౌల్ మీద పెట్టుకున్నాను ఈ ప్లేట్ని. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మొత్తం మీరు కేక్ అంతా డెకరేషన్ చేసుకోండి ఈ మ్యాంగో ప్యూరీని. సో చుట్టూ ప్లేట్కి ఉంటుంది కదా, దాన్ని నేను టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తున్నాను. సో మన కేక్ డెకరేషన్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుందాము. అంటే ఈ టైంలో ఈ ప్యూరీ అనేది కేక్కి బాగా పట్టి ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను డెకరేషన్ చేస్తున్నాను చూడండి. ఇంకాస్త మీరు ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పెట్టుకున్నారనుకోండి కేక్ అనేది గట్టిగా తయారవుతుంది. నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీకు అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎడ్జెస్కి అంతా అప్లై చేస్తున్నాను ఈ టూటీ ఫ్రూటీ అని. ఇదే విధంగా కేక్ మొత్తం కూడా ఎడ్జెస్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత చెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా ఇంకాస్త డెకరేట్ చేస్తున్నాను. ఈ విధంగా చుట్టూ అంతా అప్లై చేశాను చెర్రీ ఫ్రూట్స్తోనే. తర్వాత మామిడి పండుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను వీడియోలో చూపిస్తాను కదండి, ఆ విధంగా డెకరేట్ చేశాను. సో ఒకవేళ మీకు చెర్రీస్ అవేమి అవైలబుల్గా లేకపోతే కనుక మ్యాంగోని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. అంటే అది మీ ఇష్టం అండి, మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా డెకరేషన్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. ఒకసారి మీకు నైఫ్తో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి. మీ విలువైన సలహాల సూచనలు నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో చూడండి కేక్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.